ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాది వందనాలు. సామెతల గ్రంథ ధ్యానము 6వ అధ్యాయం 1వ వచనం నుండి 15వ వచనం వరకు ధ్యానించుకుందాం. నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూటపడిన ఎడల, పరుని చేతిలో నీవు నీ చేయి వేసిన ఎడల, నీ నోటి మాటల వలన నీవు చిక్కబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టుబడి ఉన్నావు. నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కబడితివి. నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టమని నీ చెలికాన్ని బలవంతము చేయుము. ఇలాగు చేసి తప్పించుకొనుము. నీ కన్నులకు నిద్ర అయినను, నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానీయకుము. వేటకాని చేతి నుండి లేడి తప్పించుకొనున్నట్లును, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకొనున్నట్లును తప్పించుకొనుము. సోమరి సీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవికాలమందు ఆహారము సిద్ధపరుచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పండుకొనియుందువు? ఎప్పుడు నిద్రలేచెదవు? ఇక కొంచెము నిద్రించెదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడనై ఉన్నాడు. వాడు కన్ను గీటుచు కాళ్ళతో సైగ చేయును, వేళ్లతో గురుతులు చూపును. వాని హృదయము అతిమూర్ఖ స్వభావము గలది. వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును. కాబట్టి ఆపద వాని మీదకి హఠాత్తుగా వచ్చును. వాడు తిరుగు లేకుండా ఆ క్షణమందే నలుగు కొట్టబడును. వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, ఉదయకాల సమయంలో ధ్యానించబడిన ప్రభువా సామెతల గ్రంథ ధ్యానాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి, నేను ఈ సమయంలో ప్రభువా చదవబడిన, ధ్యానించబడిన ఈ యొక్క వచనాలను, వాక్యాలను ప్రభువా ప్రతి ఒక్కరి హృదయంలో నాటింపచేయండి. ప్రతి ఒక్కరు విని గ్రహించే శక్తిని నైనా ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నేను నీకు స్తోత్రములు తండ్రి. ఏదో ప్రభు ఈరోజు ప్రభువనైనా ఎంతమంది అయితే అనారోగ్యాలతో బాధపడుచున్నారో, ఎంతమంది అయితే ప్రభు జ్వరాలతో పీడింపబడుచున్నారో ప్రభువా, ఎంతమంది అయితే ప్రభువనైనా అనేకమైన సమస్యల చేత, అనేకమైన రుగ్మతల చేత బాధపడుచున్నారో ప్రభువా, ప్రతి ఒక్కరిని కూడా మన ఆయన మీరు స్వస్థపరచండి నైనా. రోగులు ముట్టండి, లేవనెత్తండి ప్రభువా. నేను అనారోగ్యాలతో బాధపడుచున్న వారికి మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఏదో తండ్రి, దినమందు మేము చేయుచున్న ప్రతి పనులు మీరు నాయన మాకు సఫలపరచండి. మేము చేయుచున్న పనులన్నీ మన ఆయన అన్నింటిలో విజయాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. మేము మార్గాల్లో మీరు మా ముందు నాయన మీరు నడవమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నీ కృపను ఎల్లప్పుడు మాకు తోడుగా ఉంచండి, సహాయం చేయండి ప్రభువా. ఏదో తండ్రి, అనేక మంది అనారోగ్యాలతో బాధపడుచున్నారని ఎంతమంది అయితే ప్రభు ప్రార్థన సహకారం అడిగి ఉన్నారు ప్రభువా, వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. హాస్పిటల్లో బెడ్ల మీద ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అటువంటి వారిని లేవనెత్తండి, స్వస్థపరచండి ప్రభువా. తిరిగి ప్రభువనైనా వారి యొక్క స్వస్థలానికి రావడానికి, వారి స్వగృహానికి రావడానికి నీ కృపను అనుగ్రహించండి ప్రభు. ఎటువంటి రోగమైనప్పటికీ ప్రభు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీరే స్వస్థపరచండి ప్రభు. నాయన నీకు స్తోత్రాలు తండ్రి. ఏదో తండ్రి, మా స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఏదో తండ్రి, నా ఆరోగ్యంతో ప్రభు ఎవరు బాధపడుతున్నారో మీకు తెలుసు ప్రభు. వారిని నాయన మీరే స్వస్థపరచండి. వారి యొక్క బలహీనత నీకు తెలుసు ప్రభు. నాయన నీకు స్తోత్రములు తండ్రి. ఏవో ప్రభు నాయన ఎవరైతే నాయన మందుకు బానిస అయిపోయి ప్రభు, మద్యపానానికి బానిస అయిపోయి ప్రభు, త్రాగుడు అలవాటు పెట్టిపోయినా, ఎంతమంది అయితే వ్యసనాల్లో ప్రభు బాధపడుచున్నారు, ఎంతమంది అయితే అందరూ పడినైనా కొట్టుమిట్లాడుచున్నారు ప్రభు, అటువంటి వారిని ప్రభు ఆ వ్యసనాల నుండి విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నీ కృప కాపుదలు వారికి ఎల్లప్పుడూ దయచేసి మీరే మహిమ పొందని సహాయం చేయండి. సంతానం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు. వారి త్వరలో సంతానం తండ్రి మీరు దయచేయమనైనా మీ కృపను ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉంచండి ప్రభు. వారి గర్భఫలంనైనా నీవిచ్చే బహుమానం నీ వాక్యం చదివిస్తుంది ప్రభు. మీరే ఆ బహుమానాన్ని మీరు దయచేయండి, సహాయం చేయండి, కృప చూపండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.